ఇప్పుడు గొర్రె గురించి మాట్లాడితే స్పీచ్లో గొర్రె మర్చిపోయాడు. గొర్రె దిగుడు గవర్నమెంట్ తెలియదు, పైసలు వాపస్ ఇస్తారు, ఇస్తారు. మరి ఇక్కడ మా రమణాచార్య మా చెల్లెలు మీద ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ శాంతం ఉంది, మరి భారతి ఉంది. మీరు గ్రామ పంచాయతీ 30 లక్షలు వస్తున్నా ప్రతి సంవత్సరం వస్తాడే చెప్పాలి. గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీనే 30 లక్షలు ఇస్తున్నాడు. వచ్చినా సరే అది పోనీ 12 లక్షలు వస్తున్నాను నేను మీకు సంతోషంగా ఉన్నట్టున్నాను. ఏది అంబేద్కర్ అభ్యాసం కింద 12 లక్షలు వచ్చినా మీకు వచ్చిన సర్పంచ్ సార్ నీకు బాబు అది మంచిదే. ఇలాగప్పుడు ఒకవేళ మన కేసీఆర్ సార్ ఏమొస్తుండే దళిత బంధు ఇప్పటికీ అందరికీ వచ్చు కదా. ఆ సంవత్సరం కొంతమంది, గత సంవత్సరం కొంతమంది, ఇటీవల సంవత్సరం కొంతమంది, అందరికీ దళిత బంధు వచ్చు కదా. అట్లనే బీసీ బంధు కూడా అప్పుడు కొంతమందికి ఇచ్చింది, తర్వాత కొంతమందికి అందరికీ వచ్చు కదా. అవన్నీ రాకుండా చూస్తున్నారు కదా. ఇక దళితంలో ఇప్పుడు ఇంతకుముందు ఒక సోదరులు మాట్లాడి దళితంలో అయితే మందులు ఏం లేవు. అప్పటి మందులు ఉన్న కాడికి ఇచ్చింది, అడిగి క్లోజ్ చేసినాము. ఎక్కడ దళితంలో అయితే డాక్టర్లు లేరు, మందులు లేవు, కేసీఆర్ కిట్లు మొత్తం బంద్ అయిపోయినాయి. ఈ రకంగా దవాఖానలు నిర్వీర్యమైన ఈయన ఎక్కడైనా సరే గత ప్రభుత్వం మన నారాయణ ఎమ్మెల్యే గారు మన ఈయనంటాడు సంజయ్ రెడ్డి ఎక్కడ పోయినా గత 10 సంవత్సరాల ప్రభుత్వం మొత్తం ఏమి పని చేయలేదు, ఏమి పని చేయలేదు. నేను అడుగుతా, ఆయన డైరెక్ట్ గా అడుగుతున్నా, మన 12 జాతరలు పెట్టిందట. అది మా మనోడు వెంకట నాయక్ అని మాట్లాడు. ఇది 12 జాతర ఎందుకైతే పనికి మాన జాతర అని చెప్పేసి అన్నాడు. పనికి మాన జాతరలు పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళు చేసింది ఏమైనా ఉంటే ఉదాహరణకి సిరిగాపూర్ ఉదాహరణ తీసుకున్నాం. సిరిగాపూర్ మండలం చేస్తామని 30 సంవత్సరాలు ఈ రోడ్డు వాడుకున్నారు. 85 నుంచి 2015 వరకు మండలం మేము చేస్తామన్నాం. మండలం చేసిండ్రా? చివరికి ఎవరు చేసాము? ఇక్కడ మేము చేస్తాం. మా హరీశ్రావు సార్, మా అన్న ప్రభాకర్ అన్న, మేమందరం కలిసి మేము మాట ఇచ్చినాం సిరిగాపూర్ ఇవ్వాలని. వాళ్ళు కూడా నాకు ఒత్తిడి చేసి నేను ఎమ్మెల్యే కాగానే ఇక్కడ మన మండలం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు మన మండలం ఏర్పాటు చేసుకుని వాళ్ళేం చేశారు మీకు ఎవరో గుర్తుకు వస్తలేదు. తడకల్లో ఏం కూర్చోలేదు. తడకల్లో వస్తే కొద్ది సంవత్సరం అది చేస్తాం ఇది చేస్తామంటే నేను తడకలు పోయినా. తడకలు పోయి మీకు మండలం చేస్తా, తర్వాత చేస్తా, ఒట్టిగా ఉపవాసం అన్నం తినకపోతే మీరు చచ్చిపోతే మారేం పోదు, మీకు మండలం చేస్తా అని చెప్పి ఇక్కడ మండలం నిలబెట్టినా. చివరికి తడకల్లో మండలం చేస్తే అక్కడ చదువు వీరైనా వీరు అధికారంలోకి వచ్చాక ఆ మండలంలో ఆపేశారు. మండలం మనమే చేసినాం. ఇక్కడ 8-10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి పరాధీనంలో ఉంటే ఆ భూమి బయట వేసి అందులో 5 ఎకరాలు మీ ఎస్టీ సోదరులు ఎక్కుంటారు కాబట్టి, గిరిజన సోదరులు ఎక్కుంటారు కాబట్టి గిరిజన గురుకుల పాఠశాల ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేసి బిల్డింగ్ కట్టించాం. 4 కోట్ల 20 లక్షలతో బిల్డింగ్ కట్టించాం. ఇంకో 5 కోట్లు మంజూరు చేసాం. ఇప్పుడు నడుస్తలేదా పని. పిల్లలకు అసౌకర్యంగా ఉన్నా పట్టించుకునే నాదులు లేడు. ఆ రకంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇక ఎస్సీ సప్లాన్ మేమే అమలు చేస్తున్నామని కాంగ్రెస్ వారు మాట్లాడతాం. ఎస్సీలకు కానీ ఈ 2 సంవత్సరాలలో 1 రూపాయి అన్నా ఎక్కడన్నా మంజూరు చేసిందంటే చూపెట్టమని చెప్పండి. ఎక్కడైనా ఖర్చు చేసిందంటే చూపెట్టమని చెప్పండి. కనీసం పాతవి మనం చేసిన పల్లె ప్రకృతి మనం మెయింటైన్ చేయడం శాతం అయితే లేదు. గ్రామ పంచాయతీలో రైతులు వేయడానికి శాతం అయితే లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు మొత్తం అంతా సెటప్ రెడీ ఉన్నది. సినిమాలో నీళ్లు ఉన్నాయి. అయినా కూడా ఊరికి నల్లాలు 15 రోజుల దాకా నల్లాలు వస్తలేవు, 4 రోజుల కోసం వస్తలేవు. నీళ్ళు ఇచ్చే తయారు లేదు, నీళ్ళు ఎంకి తయారు లేదు. ఏం నీళ్ళు అంటే కేసీఆర్ నీళ్ళు. ఎక్కడ పోయినా కేసీఆర్ నీళ్ళు వస్తలేవు అంటారు. కేసీఆర్ నీళ్ళే అవి కూడా బంద్ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ నాయకులకు దక్కింది. అయితే ఒక సింగపూర్ విషయానికి వస్తే ఈ విషయం చెప్తా. నేను ఇల్లు మండలం చేసిన సింగపూర్లో, సింగపూర్లో మండలం ఏర్పాటు చేసిన, తాండాలం సిపిలను ఏర్పాటు చేసిన, గల్లంతాండ మండలం రోడ్డు మంజూరు చేసిన, బ్రిడ్జ్ మంజూరు చేసిన. ఇక వీళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. మంజూరు చేసిన కొన్ని రోజులకే వీళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. పోయి ఆడ పోయి నాటకాలు ఆడిండు. టీవీలో పట్టుకొని టీవీలో మాట్లాడాడు. ఇక నేను ఇది వీక్తా అది వీక్తాను. నువ్వు వీక్తావు, నేను వీక్తున్న శాతగా మంది వీక్తావు. ఆ రోడ్ అట్టనే ఉందా, బ్రిడ్జ్ అట్టనే ఉంది. ఆ రోడ్ చేయకపోతే బ్రిడ్జ్ చేయకపోతే అన్నారు. మరి ఎస్టీ ప్రభుత్వ పాఠశాల వచ్చిన
జీపీ బిల్డింగ్ తెచ్చిన, పిఎస్సి బిల్డింగ్ తెచ్చిన, 2 హై లెవెల్ బ్రిడ్జెస్ కట్టించినాం. మరి తాండాలకు అన్నిటికీ మొత్తం ఇన్సూరెన్స్ అన్ని తాండాలకు రోడ్లు మంజూరు చేసాం. సింగాపూర్ మీద సీసీ రోడ్లు మంజూరు చేసాం, స్కూల్ బిల్డింగ్లు మంజూరు చేసాం, అన్ని తాండాలకు రోడ్లు మంజూరు చేసాం. వాళ్ళు ఏం చేశారు? 15 సంవత్సరాలు వాళ్ళ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారు? 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏం చేశారు? ఈ 2 సంవత్సరాలు సంజయ్ రెడ్డి పాలన ఏం చేసిండ్రు? దీనికి జవాబు చెప్పాలి. నువ్వు ఉట్టిగా నా మీద అసత్యపు ఆరోపణలు చేస్తుండే కాదు సంజయ్ రెడ్డి, అవి నిరూపించాలంటే 34 రోజులు నీకు ఎన్నో సార్లు చెప్పిన, అయినా కూడా నీకు నిరూపించడానికి శాతం లేదు. నా మీద మీరు ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు వినతి పత్రాలు ఇచ్చి అబాసు పాలేవు. ఇంకా సిగ్గు లేకుండా అవే మాటలు రిపీట్ చేసి మరి ఇంకా ప్రజలలో ఉన్న గౌరవంగా పోరాటని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ఇంకా అక్టోబర్ 14 తారీఖు నాడు ఇనాగ్రేషన్ చేసి ఫౌండేషన్ సారీ ఎక్కడ వాసర్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇక్కడ తెల్లారి మంది ఏదంటే కాశీనాథ్ సౌకర్యాన్ని కలిసిండు వాసరాయన. సార్ మేము రంగుల భూములు గుంజుకొని కడుతున్నాం, నువ్వు అడ్డు రాక సార్ ఉన్నాడు. నువ్వు రంగుల భూములను గుంజుకుంటావు భూమి ఇంకా మస్తు ఆ సర్వే నెంబర్లో 12 సర్వే నెంబర్లు మస్తు భూమి ఉన్నది. అందరూ ఆ పేరు మీకున్నా అందుకనే రంగుల భూమి గుంజుకున్నారు. అయినా సరే మీరు అభివృద్ధి చేస్తే నేను సహకరిస్తా, ఆ భూమి కాక ఖాళీ ఉన్న భూమిలో వేరే భూమిలో పోయి కట్టుందని చెప్పిన. కానీ ఏం చేశాను? అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 6 సర్వే వీడియో మాట్లాడినా. నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మందులు పెడుతుంది చెప్పు. మంత్రి గారు, దామోదర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పండి. ఇది ఏ విద్యా సంవత్సరంలో ప్రారంభించబోతాడని కూడా అడిగితే దానికి సమాధానం లేదు. ఈ విద్యా సంవత్సరం అయితే అయిపోయింది కదా, మీ అందరికీ తెలుసు కదా, జూన్ నుంచి స్టార్ట్ అయింది ఈ విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం అయిపోయింది. మరి ఎప్పుడు చేస్తారో ఇప్పటికైనా చెప్పండి. మీరు వచ్చే విద్యా సంవత్సరం స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీ బదికాలం అయిపోయినాక స్టార్ట్ అవుతా మీరే చెప్పాలని చెప్పేసి వారికి విజ్ఞప్తిస్తుంది. ఇంకొక అక్టోబర్ 14 అయితే మళ్ళీ 50 అయిపోతుంది కదా, దానికి పిండం పెడదాం. మనం అందరం వేసిపోయి పిండం పెట్టేసేద్దాం దాన్ని. ఏమంటున్నా చెప్పేదా పిఎస్సి కాదు, అది ప్రైమరీ హెల్త్ సెంటర్. అది 5,40,00,000 రూపాయలు ఎంత ఎంతో మంజూరు చేసినాం. అది అట్లా మళ్ళీ కాలో పూడికడియానికి సాధ కాలేదు కదా నీకు. 2 నెలల నుంచి పూడికడిగారు. మళ్ళీ మాట్లాడుతున్నట్టు ఈరోజు భూపాల్ రెడ్డి పుట్టే పూడిక వేయకుండా బిల్లులు వేసుకుంటూ పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చ కనిపిస్తుంది. వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి నేనేమో కష్టపడి పైసలు అవసరం లేదు, నా సొంత పైసలు ఖర్చు పెట్టి పూడిక తీసి ఇచ్చేస్తే నేనంటే దాని మీద బిల్లులు వేసుకున్నా అని చెప్పేసి మాట్లాడతాను. ఈ 2 నెలల నుంచి మరి నువ్వేం దిగినావు? ఎందుకు దిగలే? సరే నేను దిగలేదని నువ్వు అంటున్నావు, నిజమే అనుకున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చి 2 నెలలే కదా, నువ్వేందుకు పూడిక దిగలేవు చెప్పాలని చెప్పేసి నేను సంజయ్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నీకు చేత కాదా, దద్దమ్మవా, నువ్వు సొంతగా ఏంటో నువ్వే చెప్పాలి. ఇక చెరువులు ఎక్కడెక్కడ చెరువులు మొత్తం గుండెలు ఉన్నాయి. ఇప్పటి వరకు చెరువులకు ₹1 మంచాలి. అన్ని చెరువులు మొత్తం టోటల్ ఎక్కడ పోయినా చెరువులు అన్నిటికీ బొంగలు పడ్డాయి. సింగాపూర్ కూడా బొంగలు అనమాట. ఇదేమంటారు గచ్చుమతాన్ని మంచిగా చేపించాం. 2 చెరువులు నింపే కొడుతుంది. కానీ మొత్తం దగ్గర ఇంకా తూర్పాలే చేసి ఆయన పైసలు లేకపోతే తిన్నారు. అట్లనే అందరు లేకపోతే తింటారు. ఇంతకుముందు సంజయ్ చెప్పిన పేరు చెప్పే ఏం పేరా బాబు చంద్రశేఖర్ రెడ్డి అట, ఆయన తమ్ముడట, సంజయ్ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అట. ఆ రకంగా రోడ్డు అనుకున్న పరిస్థితి. ఇది వచ్చిన ఒక్క రోడ్డు పని చిన్న పని సాగినాదే. ఈరోజు అందరూ పట్టుకోలేదా? మీరు ముబారక్పూర్ బొట్టేగా ముబారక్పూర్ దానికి పొట్టుపల్లి, నాగంపల్లి, గాజేపాడు, చుక్కా తీరితే కిషన్ అన్ని రోజులు పట్టుకున్నాడు. ఆడికి అందరికీ పట్టుకున్నాడు. 5 ఏళ్ళు పెట్టుకొని వదిలిపెట్టేస్తే 5 ఏళ్ళు అట్నే అగ్రిమెంట్ కంటిన్యూ చేసి వదిలిపెడితే దాన్ని 6 నెలల రూపాయలు చేసి పెట్టిన వాళ్ళు వదిలిపెట్టాలని 6 నెలల రూపాయలు చేసి పెట్టినాం. వీళ్ళు రోడ్డు వేసి కూడా మేము రోడ్డు చేయలేదని చెప్పేసి మాట్లాడతాం. ఇక మన నారాయణగారు ఈ రోడ్డు నేను ముందు ఎప్పుడో అయిపోతుండే. ఈ 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నారాయణగారి నుంచి సింగాపూర్ నుంచి కూడా మాసంపల్లి వరకు కూడా మనం ఆల్రెడీ 93 కోట్ల రూపాయలతో మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్నాం. నేను ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే మార్చే జీవో వచ్చేది. దాన్ని కూడా
చాదగాడు దద్దమ్మ దాని మీద వదిలిపెట్టి కూర్చున్నాడు. ఇక ఎక్కడైనా ఒక రోడైనా రిపేర్ అయినా యానా నింత దట్టని మట్టి వస్తున్నాడు. మేము దాంట్లో మట్టి పోతున్నాం, అక్కడెక్కడ వెనకాల బెదిరించి మట్టి పోపిస్తాం, కానీ ఇంకేం లేదు. ఈ రకంగా రోడ్ల పనులు వేరు, ఏ పనులు. చివరికి సింగూర్ ప్రాజెక్ట్ ఇంతకుముందు అన్నగారు కూడా చెప్పారు, ఇద్దరు అన్నలు కూడా చెప్పారు. సింగూర్ ప్రాజెక్ట్ లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 టీఎంసీల నీళ్లు నారాయణపేటకు అలాట్మెంట్ తీసుకున్నాం. 12 టీఎంసీల నీళ్లు అటు జైరాబాద్, సంగారెడ్డి, అందరికి అక్కడ అలాట్మెంట్ తీసుకున్నాం. ఇలా 50 ఏళ్ళ అధికారంలోని సింగూరుకి ఒక టీఎంసీ నీళ్లు కూడా మనకు అలాట్మెంట్ తీసుకురావాలని అంటే ఎంత పనికిమాల వ్యక్తులు మీరు ఆలోచించండి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తర్వాత మేము అలాట్మెంట్ చేసినాం, మేమంతా కూర్చున్నాం, ఢిల్లీలో కూడా కూర్చున్నాం, సార్ దగ్గర కూర్చొని ఏ కార్యం వేసుకొచ్చింది తను బస్సు సర్వీస్ చేసుకున్నారు. మేము సంగమేశ్వరం, మేము బస్సు సేవ తెచ్చుకుని మనం సంగమేశ్వరం తెచ్చుకోం. బస్సు వేసాం, మనం బస్సు వేసేలా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసినాం, పని కూడా ప్రారంభించినాం. ఏమైంది బస్సు వేసేలా ఎక్కడ ఆగిపోయింది, దానికి పని చేస్తుంది. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే లాస్ట్కు మా నాగిలిగిద్ద మండల్ చూడండి అన్న నాకు సంబంధం లేదు, కానీ నేలకల్ మండలం కూడా మా నీళ్ళు వస్తాయి, సింగూరు నీళ్ళు వస్తాయి. నేలకల్ మండలం చాలా గ్రామాలు, చీకుర్తి, అమీరాబాద్, ఇవన్నీ గ్రామాలు కూడా ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు పేర్లు గుర్తుకొస్తాడు. ఆ గ్రామాలకు కూడా సింగూరు నీళ్ళు లిఫ్ట్ పెట్టుకొని వాళ్ళు కూడా వాడబెట్టుకుంటారు. ఇప్పుడు మనందరికీ పొద్దుగా ఈ వానాకాలం పంట వండితే గ్యారంటీ లేదు. దాని కెపాసిటీ 30 టీఎంసీలు అయితే దానికి డ్యామేజెస్ అయితే కనిపెట్టలేదు శాతగాని గవర్నమెంట్, పనికి మాలిన గవర్నమెంట్. వీళ్ళు కనిపెట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టి ఈ ప్రాజెక్ట్ కట్ట డ్యామేజ్ అయింది, రేపు పొద్దుగా తెగిపోయే ప్రమాదం ఉందంటే అప్పుడు నిధులేసి మన కేసీఆర్ సార్, మన హరీష్ సార్, మన కేసీఆర్ సార్ వీళ్ళంతా వదిలేస్తే అప్పుడు నిధులేసి ఏం చేసిందంటే వాళ్ళు దాన్ని రిపేర్ చేయలేదు. ఉన్నది దాన్ని కిందికి సరిపోవచ్చు. 30 టీఎంసీలు ఆపేది, ఇది 10 టీఎంసీలు కూడా లేని పరిస్థితి అక్కడ సింగూర్ ప్రాజెక్ట్ లో దాపురించిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది. దాని ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇకపోతే ముఖ్యంగా ఊళ్ళో ఏంటంటే ప్రజల మైండ్ నింపెట్టారు. ఏమని నింపెట్టారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల అనేది విసరెట్టారు, పైసలు ఖాళీ అనేది, ఇప్పుడు మేము కొత్త పని చేయడానికి అవకాశం లేదు అని పబ్లిక్ గా సింపతి కొరకని ప్రయత్నం చేస్తారు. సింపతి అంటే సానుభూతి కొరకని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ రఘునందన్ రావు పార్లమెంట్ అడిగిన క్వశ్చన్ సమానం ఏం చెప్పారు? కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పు. కానీ ఆస్తులు అయితే అంతకంటే 2-3 ఆస్తులు చేసి చెప్పారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అప్పు చేయలేదు, మనం అధికారంలో పనులు చేయించినాం, బిల్లులు తెప్పించినాం, అన్నీ వీళ్ళు వాళ్ళ బిల్లు వాళ్ళు తీసుకుంటారు, కమిషన్లు తీసుకుంటారు. అన్నింటిలో ఇళ్ళలో కమిషన్లే ఉన్నాయి, భూములలో కమిషన్లే ఉన్నాయి, అన్నింటిలో కమిషన్లే ఉన్నాయి. కానీ మనకు డెవలప్మెంట్ వచ్చే వరకు వాళ్ళు ఈ పచ్చి అబద్ధం చెప్తుండ్రు. ఏంటంటే ఆయన అప్పులు చేసి పెట్టిండు, దాని మిత్రులు మాత్రమే కట్టారు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఒక చెప్తున్నారు కొత్తగా ₹1 పడ్డది అకౌంట్ లో 19వ తారీఖు నిన్న. సంజయ్ గారు చెప్పారు, మళ్ళీ చెప్తారు ఆయన ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టుకుంటే ₹1 పడ్డదట. మార్పంటే గిన్నె మరి అది అభివృద్ధి కంప్లీట్ చేయాలి, నన్ను కంప్లీట్ చేయాలి. వాళ్ళు 220,00,000 కోట్ల రూపాయలు 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆస్తి మనం పెంచింది అంటే న్యాయ పైసా ఆస్తి పెంచాడు. ఇది చిన్న చెప్తున్నా, వీళ్ళు మామూలు కమిషన్లకు ఎగబడలేదంటే మన పీరియడ్ అప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడిచింది, ఫామ్ ప్లాట్లు బాగా అగ్గినాయి. ఇప్పుడు ఫామ్ ప్లాట్లు ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు? ఎవరు తెలియదా? గట్టిగా చెప్పండి. కమిషన్ల కొరకు ఆపేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయినాయి? కమిషన్లు వస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అయినాయి, అంతేనా కదా? కమిషన్లు వస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అయినాయి. అయితే 2-3 ఉదాహరణలు చెప్తా నేను, భయ్యా వినండి, 2-3 ఉదాహరణలు చెప్తా.
ఇప్పుడు ఈ కమిషన్ లో వాళ్ళ వీళ్ళు ఎమ్మెల్యే కమిషన్ పోతున్నాయి. అవి ఎవరు పైసలు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నేనే వ్యాపారం చేస్తాను అనుకో, నేను 10 లక్షల ఎకరం మాట్లాడతా, దాని విలువ 12 లక్షలు ఉంటుంది. 10 లక్షలు మాట్లాడతా, మీకు రైతుకు 10 లక్షలు ఇస్తా, ఇంకో 2 లక్షల రోజులకి ఇస్తా, ఎమ్మెల్యేకి ఇస్తా. మీ పైసలు ఓడైపోతున్నాయి. ఓటేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే దగ్గరికి మన పైసలన్నీ పోతున్నాయి. ఉదాహరణ చెప్తా నేను, మొన్న బాచపల్లిలో ఒక ఎకరం ఉంటాం, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ఒక ఎకరం కొని ప్లాట్లు చేశారు. ప్లాట్లు చేసిన కానీ దానికి డీటీసీకి ఒప్పుకోలేదు. ఏ లెక్క అమ్మాలి? గుంట లెక్కలు అమ్మాలి. గుంట లెక్కలు అమ్మాలంటే ఒక్కొక్క గుంట 120 గజాలకు ఒక ప్లాట్ అని అట్లా చేశారు. గుంట లెక్క అమ్మాలంటే ఆ తహసీల్దార్ దగ్గర, శ్రీకాకుళం మన నిజాంపేట తహసీల్దార్ దగ్గర, నిజాంపేట తహసీల్దార్ ఏమన్నది ఇట్లా చెయ్యాలన్నది. పోయి ఆమెకు జర మంచితనం ఉంటాడు ఈ కల్లేరు తహసీల్దార్. కల్లేరు తహసీల్దార్ దగ్గర పోయి ఆయనతో చెప్పించి 1,50,000 సెటిల్మెంట్ చేసుకున్నాం. 1,50,000 ఇవ్వాలి, అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తా. ప్లాట్లు కాదు, గుంటలు, అన్ని గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తా. ప్లాట్లు చేసిన గుంటలే. అయితే అందులో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఆ పిల్లగాని పేరు శ్రీకాంత్, బాచపల్లి పిల్లగాడు. అట్లయితే మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, నేను ఇయ్యని అని చెప్పేసి ఆయన పోయిండు, నారాయణఖేడ్ పోయిండు ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆమెకు చెప్పేశాడు, అదే మా పిల్లగాడు ఉన్నాడు, చూడతాలి అని చెప్పాడు. వీడు మురుసుకుంటా ఆమె దగ్గర పెట్టాకలా, మేడం మా సార్ చెప్పింది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయమంటే, మీ సార్ చెప్పింది 5 లక్షల రూపాయలు తీసుకొని స్టార్ట్ చేస్తాను. ఏం మేడం అప్పుడు 1,00,000 5 లక్షలు అంతా అంటే, మరి మాకు 2.5 లక్షలు తీసుకోమని ఆయనకు 2.5 లక్షలు ఇవ్వమన్నాడు. మరి ఏం చేయమంటారు? మొన్న కల్లేరు తహసీల్దార్ దగ్గరికి రిజిస్ట్రేషన్ పంపించిన, పేర్లు చెప్పదలుచుకోలేదు, నేనే పంపించాను, నా ఇంటి దానికి కోరాదు. ఆయన ఏమంటాడు, ఒక్కో డాక్యుమెంట్కి 5,000 ఇవ్వాలంటారు. ఎందుకు ఇవ్వాలి? అప్పుడు 500 రిసీవ్ చేసుకుంటారు కదా, మేము ఎందుకు ఇస్తాం, ఇవ్వమని మా మనిషి పోయినోడు చెప్పాడు. చెప్తే ఆ తహసీల్దార్ ఏమంటాడు, నేను ఎమ్మెల్యేకి నెలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, మరి ఏడికల్లా వచ్చి ఇవ్వాలి, మరి అందరిగా తీసుకుంటే వేయగలుగుతా కదా, రూపాయలు కూడా ఇవ్వాలి తప్పదు అన్నట్టు మాట్లాడినట్టు. ఈ రకంగా మన డబ్బుల దగ్గర ఒకడు వచ్చిండు, రియల్ ఎస్టేట్ కూడా వచ్చిండు, వాడు నాకు కలిసి సార్ ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేస్తలేదంటే పైన ఎమ్మెల్యే కలిసిన మొత్తం ఎకరానికి 2 లక్షల రూపాయలు అడిగాడు. 3 ఎకరాలకు 6 లక్షల రూపాయలు ఇచ్చాడు. మరి తహసీల్దార్కి ఏమి ఇచ్చాం అంటే, తహసీల్దార్కి ఎమ్మెల్యే సార్ మొదలై చెప్పాడు, ఆయనకు ఒక ప్లాట్ 120 గజాల ప్లాట్ ఫ్రీగా చేసి ఇచ్చేసేయమని చెప్పాడు. ఆయనకు అది ఫ్రీగా చేసి ఇచ్చేసాడు. వీళ్ళిద్దరు కలిసి దొంగలు కలిసి ఏం చేస్తున్నారు, మనం దోసుక తింటున్నాం. అలా గెలిపించినందుకు మనం దోసుక తింటున్నాం. ఈ రకమైన వ్యవహారం ఉంది. ఒక రియల్ ఎస్టేట్ ఆయన వచ్చింది నా దగ్గరికి ఒకరోజు సాయంత్రం, దమ్ తీసుకుంటూ వస్తుంది. ఏమైంది బిడ్డ అన్న, పొద్దున వస్తాను, ఇప్పుడు వచ్చి ఏం సంగతి, ఏం పని మనం చెప్పన్నా అంటే, ఏం లేదన్నా, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు సంగారెడ్డి శాసనసభ్యులు మన చింతా ప్రభాకరణ గారు, గౌరవనీయులు పెద్దలు జైరాబాద్ అసెంబ్లీ సభ్యులు మాణిక్రావు గారు, అదే మాదిరిగా వేదిక మీద ఉన్న మల్లికార్ రెడ్డి గారు, శాంతారావు గారు, భారతి గారు, మా బుచ్చిరెడ్డి అన్న గారు, సంగప్ప గారు, విజయ్ బుజ్జి గారు, మన శ్రీనివాస్ గారు, మాధవ్ పటేల్ గారు, ముజగిల్ గారు, పరమేష్ గారు, నాగేశ్వర్ గారు, మధుకొండ గారు, ఇంకా కొద్దిగా గుర్తుపాటు ఏమంటారు గారు, రాములు గారు, మరి సభాధ్యక్షుడు సంజయ్ గారు, ఈ సభకు వచ్చేసిన మిగతా గ్రామం నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచులు, తాజా మాజీ ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం కార్యక్రమం ఎందుకు చేపడుతున్నాం అంటే, రైతులకు మేలు చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మరి అదే మాదిరిగా దొంగ పాల్గొనే రాసిచ్చిన మన దొంగ ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కలిసి మనకు పచ్చి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈ ప్రజలందరినీ పుట్టి మంచి రైతులందరినీ కూడా ఆగం పట్టించే పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందామని చెప్పేసి నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏంటంటే పెట్టుబడి, కరెంటు, నీళ్లు, ఈ 3 అవసరం రైతులకు.
పెట్టుబడి విషయానికి వస్తే మనం అడగకుండా మన కేసీఆర్ రైతు బంధు రూపాయలుగా 73 లక్షల కోట్ల రూపాయలు మనందరికీ కూడా రైతు బంధు రూపకంగా అడగకుండా వాళ్ళ మాట ఇచ్చి అందించడం జరిగింది. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, అబద్ధాలు రేవంత్ రెడ్డి నువ్వేమి ఇస్తున్నావు కేసీఆర్, నువ్వు 10 లక్షలు ఇస్తున్నావు, 3 పంటలు ఉంటాయి, నేను పంటకు 5 లక్షలు ఇస్తావు, 15 లక్షలు ఇస్తా అన్నాడు. అందుకనే మనకు అందరికి 15 లక్షలు అందుతాయా చెప్పండి? అందుకంటే అందరికి 15 లక్షలు అన్నారు, ఒక్కొక్కరికి 15,000 ఎకరానికి రాలేదా? ఆ రకమే రాలేదు. తర్వాత పంటకు ఇస్తున్నాము, ఎన్నికలకు ఇస్తారా? ఎన్నికలకు అప్పుడు 2 ఎన్నికలు వచ్చారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి అది కూడా 15,000 ఇస్తామని 12,000 ఇచ్చింది. మనమేమో 5,000 కాడికి ఇచ్చి మన ఒక పంటకి 5,000 కాడికి ఇచ్చినా మనం 9,000 పంటకి ఇచ్చినాం. ఇవన్నీ వాళ్ళు 6,000 కాడికి ఇచ్చినామని ఒక పంటకి 6,000 కాడికి ఇచ్చినామన్నా 8,000 రాలేదు. అంటే వాళ్ళ అర్థం ఏముంది, అందులో 9,000 చేశారు బాగా. ఆ ఇష్టమైన 6,000 ఇచ్చినట్టు మాట్లాడి వాళ్ళు ఇచ్చిన 6,000 చక్కగా ఇవ్వలేదు. ఈ రకంగా రైతులకు మోసం చేసింది. ఇక రైతు భరోసా భవిష్యత్తులో వస్తుందని అనుకుంటే అది మన అమాయకత్వం తప్పించి ఇంకేం లేదు. ఇది మరే వీళ్ళు మాట్లాడారు, కేసీఆర్ అన్ని పేర్లకు ఇస్తామని మాట్లాడారు, పెద్ద రైతులకు ఇస్తామని మాట్లాడారు. వీళ్ళ మధ్యన ఒకసారి కొంతమందికి 4 ఎకరాల దాకా కొన్ని ఆదర్శ గ్రామాలను తీసుకొని ఆదర్శ గ్రామాలకు మాత్రమే ఇచ్చారు. అంతకుముందు మొత్తం అందరికీ పెద్ద రైతులకు చిన్న రైతులకు ఇచ్చారు, పెద్ద రైతులకు చిన్న రైతులకు ఇచ్చారు. అప్పుడు అధికారంలో రాకముందు ఏం మాట్లాడారు, అన్ని పెద్ద రైతులకు పెడతారు, మీకేం వస్తుందని చెప్పేసి మనం రెచ్చగొట్టడం జరిగింది. ఈ ఎన్నికల వరకే వాళ్ళు అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది, ఇక భవిష్యత్తులో మనకు రైతు భవిష్యత్తు రాదు. కరెంటు మన పీరియడ్లో 24 గంటల కరెంటు, ఒకప్పుడు 3 గంటల కరెంటు ఉంటుంది. మనం జనరేటర్ నడిపించుకుంటుంది, మనం పంటలు పెట్టుకుంటుంది, రకరకాల రైతుల అవసరం బట్టి ఏమైతుంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. కరెంటు మోటార్ మీద పడిపోయి కరెంటు శాఖంగా ఉండిపోతుంది. అట్లాంటిది మన కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు మోటార్ దగ్గర పెరిగే అవసరం ఆటోమేటిక్ గా 24 గంటలు నడిచినాయి. మనం ఇక అక్కడ లేకపోతే బంద్ చేసుకున్నాం తెప్పించి నీళ్లు రాని పరిస్థితి లేకుండా, మోటార్ల దగ్గర కరెంట్ లేని పరిస్థితి లేకుండా. ఇలా ఏముంది కరెంట్ పరిస్థితి ఏముంది ఉందా? కరెంట్ వస్తుందా? మీరు అందరూ మరి పొలాల కాడ ఉంటారు నాకేం తెలియదు, కానీ పొలాల కాడ ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఈ చెడు పార్కాలు లేకపోతే పొలాల కాడ మోటార్లో నడిపించుకుంటారు. రాత్రి సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతుంది, పొద్దున ఉదయం 4 గంటలకు వస్తుంది. ఈ దొంగలే మాట్లాడతారు, కాంగ్రెస్ దొంగలు 3-4 గంటలు కరెంట్ ఇస్తున్నామని మాట్లాడతారు. వచ్చేది కేవలం మరి వచ్చిన ఆ 12 గంటలు అయితే 11 గంటలు అయితే అవుతుంది. మిగతా టైంలో కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రోజుకు మనం ఏమన్నా మార్పులు వస్తే మార్పు తెస్తానన్నా పాత రోజులు వస్తాయన్నారు, బరాబర్ ఆ పాత రోజులు వచ్చింది. రోజు 3-4 గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తుంది. మన పంటలన్నీ ఎండిపోతున్నాయి. నిజమా అది? అదే మాదిరిగా మనకి ఒక బ్రీజింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, నల్లావు ప్రాజెక్ట్. దానికి వెళ్ళా రైతు కెనాలకు ఒక 8-10 గ్రామాల్లో నీళ్ళు వస్తాయి, లెఫ్ట్ కెనాలకు ఒక 8-10 గ్రామాలకు 4 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. లెఫ్ట్ కెనాల్ నీళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత 50 సంవత్సరాల నుంచి తుకాలకు నీళ్లు దక్కలేదు. తుకాలకు నేను వేస్తుంటున్నాం, ఒక 2 ఏళ్ళు లేకుండా నేను వేస్తుంటుంది తుకాలం. కానీ గత సంవత్సరం ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గత సంవత్సరం ఏమో వర్షాలు పడ్డ తర్వాత అడుగుపడ్డ తర్వాత నీళ్ళు వేసే వరకు నాట్లేసే కాలమే పోయింది. చాలా మంది పంటలు పెట్టుకోకుండా వాళ్ళు నల్లవ ప్రాజెక్ట్ మీద నీళ్ళున్నా కింద పంటలు పెట్టుకోకుండా బీడు బొమ్మలు పెట్టుకొని నష్టపోయింది. అటు రైతు బంధు రాలేదు, ఇటు ఇది రాలేదు. యాసంగిలా నేనున్నప్పుడు అదే ప్రాజెక్ట్ కింద ఇదే ఫుల్ లెవెల్ ట్యాంక్ ఉన్నప్పుడు నేను కల్లేరు వరకు నీళ్ళు ఇస్తే వీళ్ళు కేవలం ఖానాపూర్ వరకే నీళ్ళు ఇచ్చారు. మాకు వచ్చిన నీళ్ళు ఖానాపూర్కి వచ్చాయి కానీ కిందికి వేయలేదు. ఆ రకంగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకోలేకపోయాం. తర్వాత ఈ సంవత్సరం అలవాటు ఎంతైనా 17 నాడు రాత్రి 11 గంటలకు అలవాటు. ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చిన అలవాటు లేదు. పొద్దుపడి వచ్చినాయి కదా, ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయి నాటేసుకున్నాయి.
నల్లవాళ్ళు వెళ్ళిపోతాడు. నల్లవాళ్ళు నీళ్ళకి వచ్చినట. మనం ధర్నా చేస్తున్నామంటే భయపడి ఆడ నీళ్ళకి పోయారట. నీళ్ళకి పోతే ఆడ చిల్లాల విట్టలు మాట్లాడినాడు. చిల్లాల విట్టలు అన్న చూడు, చిల్లాల లక్ష్మయ్య అన్న మమ్మడు విట్టలని విట్టలు ఏం సార్ నీళ్ళు ఇక్కడ కిందనే మన పంట లేదు, నీళ్ళ పంట పండేది 16 లేదు, చదువు పడుతుంది. ఏం చేస్తున్నామని నివేదిస్తే నువ్వు భూపాలకి పోయాను నాకు అర్థం చెప్తారట. అంటే నేను అనుకుంటాను రైతులకు అవసరమో రైతు నివేదిక అనుకుంటే నువ్వు భూపాలకి అనుకుంటాడు. భూపాలకి వెళ్ళాలని ఏం చేయాలి? నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నాకు భూపాలకి వస్తే భూపాలకి వెళ్ళాలి. నాకు చాతవాడగా భూపాలకి కాదు నేను రాజీనామా చేస్తాను చెప్తే బాగుంటుంది. నువ్వే అడిగి నువ్వేనా ఇక్కడ అడిగిన ఇక్కడనే ఉంటాడు. నాటేసే పొలాన్ని ఇవ్వకపోతున్నాయి. వింటారా? మీరు చెప్పండి ఒకసారి బైక్ లో చెప్పండి. నమ్మకం ప్రాధాన్యంగా మేమే మనం ముందు అవుతాం చెప్పండి. ఇది నేను రిక్వెస్ట్ చేసిన ఒక విషయము, నాకు పోయిన సోమవారం రోజు పిల్లలు వదిలి సంఘం పిల్లలు వదిలిన తర్వాత ఇప్పటికి వారం రోజులు అవుతుంది. వారం రోజులు అదే సంఘం నీళ్లు ఇస్తే మాకు మేము పంటలు నాటేసుకుంటుంటే మేము అని చెప్పినాము. కిందికి నీళ్ళు కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలని చెప్పేసి గోసాపల్లి, కోజాపూర్, బీపేట్ వాళ్ళందరూ నాటేసుకోరు. మన నల్లగా వీళ్ళు ఒకటే ఇప్పుడు మొత్తం తొక్కపై చూపించినా కానీ మొత్తం బీళ్ళు ఎవరు నాటేయలేరు. దున్నిని బీళ్ళు పడిపోయినాయి, నాటేసిన ఎంకపోయినాయి, దున్నినాయి ఎంకపోయినాయి. సహకారికి మేము పోయి సార్ మరి ఇక్కడ మాకు సన్నం వదిలితే మేము ఇక్కడ వరకు నాట అయిపోతుంది, ఇంటికి వదులుకుంటుంది మీరు అంటే ఏమంటున్నారు సారు మొత్తం మీరే చెప్పారు అతన్ని సార్ మొత్తం సాఫ్ చేసిందంటే నీళ్ళు అతని చెప్పారు అని చెప్పారు సార్. అక్కడ చెప్తే మేమేమన్నామంటే అక్కడ కింద రోజు ఉన్నది, కిందికి నీళ్ళు కావాలన్నమాట సాఫ్ చేస్తారు. సాఫ్ చేస్తారు సార్, వారం రోజులు పడతారా, ఒక 2-3 రోజులలో సాఫ్ చేసుకొని మళ్ళీ కినాలు వేసుకుంటే నాటేసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మోసం దాటిపోయింది. ఇప్పుడు ఇంకొక 6 రోజులు అయితే మూగ వినవుతుంది. ఎప్పుడు నాటేసుకోవాలా సార్ అంటే మీరు పెట్టుకుని చేసుకోకుండా అంటున్నారు సార్. నాటేసుకోకుండా వేసుకుంటే బాగా పెట్టుకుంటాము. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే పరిపాలన, చెన్నై పరిపాలన, దేశ పరిపాలన అసలు నాయకులు ఉన్నాం. ఇక కారణం ఏంటంటే గతంలో మనం అధికారం లేనప్పుడు ఏంటంటే చెరువు ప్రాజెక్టు నిండకంటే ముందు సిల్ట్ నీకేస్తుంటే నేను రోడ్డు నుంచి చెప్తా ఉన్నా. అట్లనైనా బుద్ధిస్తారే మనం విమర్శిస్తానని బుద్ధిస్తాను కానీ సిల్ట్ ముందుగా ఇవ్వాలి. సిల్ట్ మొదలు తీసినాక వాళ్ళు ఎప్పుడైనా ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉందంటే వాళ్ళు సిల్ట్ ఇవ్వలేదు. నల్గొండ ప్రాజెక్ట్ నిండి అమలు అంటే ఇప్పుడు సిల్ట్ తీసే అమలు ఎప్పుడైతే ఇవ్వలేదు. వారం రోజులైనా ఒక సుల్తానాబాద్ ప్రాజెక్ట్ కింద ఉరికే నేతాలు మరి కళ్యాణ వీళ్ళు చేస్తారో అర్థం చేసుకోవాలి. గత 2 పర్యాయంలో నల్లగొండ ప్రాజెక్ట్ కింద రైతారు, మాటి రైతారు, కళ్యాణ రైతారు వీళ్ళందరూ పంటలు రెగ్యులర్ గా ఎదగబెడుతున్న ఘనత, దీన్ని ఎక్కువ పెడుతున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీని మన తెలుస్తున్నాం. అదే మాదిరిగా ఇంకో చెట్ల చేస్తామంటే నల్లాలు బయటకు సహాయం ఉండదు. 2 పంటలు పండాలంటే ఒక పంట పండాలంటే నల్లవ బాధ్యత ఉంటుంది. ఒకసారి నిలబడిన కాక ఇంకోసారి సగం నిండితేనే నల్లవ బాధ్యత మొదటి పంట పండే అవకాశం ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే రాసింది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే మీకు 93 అనుకుంటారు 86 నెలలోనే కాలువ తీసి ఆమె కాలువలో నీళ్ళు తీసుకుపోయి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిలుపుతారు. ఇలా తుమ్మ చేస్తారు. ఇక్కడ మన ఇండియా నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిలుపుతారట. నేనేమో సింగిల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యన వెంకటరామయ్య ప్రాజెక్ట్ కట్టి 20 వేస్తూ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి మన నల్గొండ ప్రాజెక్ట్ నింపి 2వ పంటలో పండిద్దామని నేను చేసే ప్రయత్నంకు పంటల సందర్భంగా ఉంది. దాన్ని పక్కన పెట్టి డిపిఆర్ రెడీ అయింది. డిపిఆర్ ని శాంక్షన్ చేస్తే 90 కోట్ల మ్యాక్సిమం అయిపోతుంది మన కంపెనీ. ఒక 5 కిలోమీటర్లు మాత్రం పైప్ లైన్ బాధలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ దొంగ కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తే
దేవుడు ఎగ్గేది కాదు. మన నాగం చెప్పేసి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ఫారెస్ట్ ఆపేసిండు. అది ఆపేస్తే మరి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఇదేదో పూర్తి చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో కూడా ఆలోచన లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రకంగా నీళ్ళ విషయంలో ఇబ్బంది. మనం ఎరువులకు వస్తాడు అప్పుడు ఎప్పుడు లేదా సొసైటీలో మనకు 2-3 బస్తాలు తగ్గుతుంటాయి. అవి అయిపోయినాక సొసైటీలో మళ్ళీ ఎరువుల బస్తాలు తెచ్చేది కాదు. ఈరోజు బిజినెస్ దొరకమంటే బిజినెస్ దొరుకుతలేదు. యూరియా అయితే మొత్తం లేదు. ఒక వారం తర్వాత ఈరోజు వచ్చినా లేదా వచ్చిందా లేదా ఏమన్నా రాలేదా? ఈరోజు బీబీపేటకు కృష్ణాపూర్కు మాత్రం 230 బస్తాలు ఈరోజు వచ్చినాయి. అది మనం 2000 మనం తెలిసి ఏదో తిప్పలవారు ఎక్కడికి తీసుకొచ్చి అది 2 జాగాలు అయితే ఇచ్చినట్టు ఈరోజు నాకు గుర్తుంది. అంటే ఆ 230 ఎవరో ముప్పైకైతే ఎవరికి పని చేస్తాయి? ఆ 200 ఒక్క శివారు బీపేట శివారు 5000 ఎకరాలు ఉన్నది. 230 బస్తాలు వస్తే 230 ఎకరాలు కూడా సరిపోదు. అట్లనే కృష్ణాపూర్ శివారు 40,000 ఎకరాలు ఉన్నది. 230 వస్తే 40,000 ఎకరాలు నాట్లేసింది. వాళ్ళకు యూరియా కావాలి. ఈ రకంగా నారాయణగా నిండా కొరతనే ఉన్నది. నిన్న కాకుండా శంకరంపేట కూడా వస్తే శంకరంపేట లైన్ నిలబడి మనిషికి సంచి ఇచ్చిందట. యూరియా కొరత కూడా విపరీతంగా ఉన్నది. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా అవసరం పడ్డప్పుడు ధర్నా చేయాలి. వెనకడికి ఎవరు సపోర్ట్ చేయకున్నా అప్పుడు నేను ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఉండి నారాయణగేట్ తెలుస్తే శంకరంపేట తెలుస్తే రోజు ఈ యూరియా కొరత ఉండే. ఈ యూరియా కొరత ఎప్పుడు ఉండే? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేది. మళ్ళీ యూరియా కొరత ఎప్పుడు వచ్చింది? మళ్ళీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ యూరియా కొరత వచ్చింది. ఆ యూరియా కొరత తీరాలంటే మనం ఉద్యమిస్తేనే సాధ్యమవుతుంది. మనం గట్టిగా మాట్లాడితేనే భయపడి ఎక్కడ పంపించకుండా నారాయణగేట్ పంపించాలని చెప్పి మనకి నారాయణగేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యూరియా విషయంలో కూడా మనం గట్టిగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ఏం చేయలేదు, ఎవరికి చక్కగా చేయలేదు. రైతు రుణమాఫీ 2 లక్షల మీదున్నదే కాదు, 2 లక్షల రూపాయలు ఉన్నదే చాలా మందికి రైతు రుణమాఫీ కాలేదు. ఇక రేవంత్ రెడ్డి అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. నేను మొత్తం ఇచ్చిన రైతు బంధు ఇచ్చేసిన హరీష్ రావు గారు నువ్వు ముక్కు నాడకరా అన్నాడు. హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు, మీరు ముక్కు నాడక రాస్తారా? ఒకవేళ మీరు ఫలానా తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేయకపోతే అన్నాడు. రాస్తా అన్నాడు, రెడీ అన్నాడు. మరి ఏమైంది? శివారికి ముఖం సాటేసాడు. అటు రైతు రుణమాఫీ ముంచేసిండు. మళ్ళా అదే దొంగ మాటలు కంటిన్యూ చేస్తుంది. మేము ఇచ్చినామని బోనస్ అన్నారు. అందరూ రైతులకు బోనస్ ఇస్తామన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. వస్తున్న బోనస్ మనకు ఒకే ఒక పంటకు పోయిన సంవత్సరం యాసంగి పంట వానకాలం పంటకు ఇచ్చారు. వానకాలం పంటకు మాత్రం సన్న వడ్లకు బోనస్ ఇచ్చారు. మొన్న యాసంగి పంటలు కొనుగోలు కింద ఎత్తేసి ఎన్ని నెలలు? 3-4 నెలలు అవుతుంది. ఇప్పటికి వచ్చిన కన్నా సన్నవారు ఎవరు చెప్పు మరి వచ్చిందా మరి బోనస్ రాదు. అది శాంతం నాకు 80,000 బాగున్నాడు, మగవాళ్ళకి 60,000 బాగున్నాడు. అన్ని చూడమాటే రేపటికి వీళ్ళకి నమ్మి ఓటేసాం అనుకో మన పని అంత అవుతుంది. ఆ బోనస్ లో మోసమే, ప్రతి ఒక్కరితో మోసం చేస్తున్నాం. ఇక మాట్లాడాడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ కేసీఆర్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? కేవలం మగనికి ఇస్తున్నావు, భార్యకి ఇస్తాడు, భార్యకి ఇస్తాడు, మగనికి ఇస్తాడు. నేను అధికారంలో రాగానే భార్య భర్తలకు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒకటన్నా బట్టలు ఇచ్చినాడే ఒకటన్నా ఇచ్చినా ఆ పెన్షన్ ఏం కాదు. నువ్వు 2,000 ఇస్తున్నావు, డిసెంబర్ 9కి నేను 4,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిన 4,000 చేసేనా? అన్ని చూడమాటలే. మరి మన ఈ నారాయణగేట్ లబ్బర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆడే బాండ్లు పెట్టినాడే, బాండ్లు పంపించినాడే. మరి మా రేవంత్ రెడ్డి దొంగ అయితే నేను దొంగన్నాను, నేను కొద్దిమంతా నేను ఇస్తాను ఇచ్చినా ఇవ్వలేదు కదా. ఆ రకంగా అందరూ మోసమే ఓల్డేజ్ మోసం. సరే 57 సంవత్సరాల ఇప్పుడు అందరూ చచ్చిపోతారా? ప్రతి సంవత్సరం మనం పెరుగుతుండే. 56 ఉన్నాడు 55 అవుతాడు, 57 ఉన్నాడు 58 అవుతుంది. మరి కొత్తగా 55 సంవత్సరాలు ఒక్క పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఒక్కడైనా వచ్చిందా? రాలేదు. అంటే వాడు చూడ మాట్లాడతాడు, ఎప్పటికి కూడా పెన్షన్ లేదు అనేది మీరు గుర్తు పెట్టుకోండి. మరి
భార్య భర్త ఉంటున్న వాళ్ళకి ఇచ్చిందా, విడో పెన్షన్ ఇచ్చిందా, వితంతో పెన్షన్ అది కొత్త ఒకటి కూడా రాలేదు. ఈ రకంగా మహిళలకు ఏం చెప్పిండు, మీకు 2,500 ఇస్తా ప్రతి ఒక్కరికి అన్నాడు. 2,500 వచ్చిన ఎవరికన్నా మాకు వచ్చినాయమ్మా మీకు అదే ఈమెకు వచ్చిన నేను భారతీకి వచ్చిన నేను భారత సపోర్ట్ చేస్తాను. ఎంత బాకీ పడ్డాం 20,000 నుంచి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు బాకీ పడ్డాం. అది అవ్వకుండా అదే మాదిరిగా చదువుకున్న అమ్మాయిలకు ఏమి ఇస్తున్నాడు, స్కూటీని ఇస్తున్నాడు. వచ్చిన స్కూటీలు మీకు అనుకూలం ఉండొచ్చు, చదువుకుంటున్నా కాలేదా, ఏదో రాలేదా, అన్ని అవుతారు. ఇక కేసీఆర్ నియమిస్తున్నాడు 1,00,000. ఎవరికైతే ఏం పనికి వస్తే 1,00,000. నేను రాగానే పెళ్లి బీజాల మీద 1,00,000 రూపాయలు జనం బంగారం ఇస్తాను. వచ్చిన 1,00,000 రూపాయలు జనం బంగారం వచ్చిన అప్పుడు మనం చేసిన సంతకాలు చేసిన ఇప్పటికి వస్తున్నాయి. కానీ కొత్తగా ఒక కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఈ తులం బంగారం మీద దేవుడు అదట్టగా. ఇంకోటి హౌసింగ్ లా ₹1 పడ్డది అకౌంట్ లో, ₹1,00,000 వేసి ₹1. అది చెప్తానే వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇలా అంతలో వ్యవసాయం పని పెట్టడమే కదా. మనం ఉపాధి హామీ కూలీలు అంతా ఎక్కడ వాళ్ళు కూలీ వేసుకొని బతికేటోళ్ళే, వ్యవసాయ కూలీలు కూలి చేసుకొని బతికేటోళ్ళే. వీళ్ళు వాళ్ళు ఒకటే. మరి ఉపాధి హామీ పథకంలో 1,000 మంది ఉంటే వీడు ఊరి పెట్టే 12,000 ఇచ్చిరా, అది లేదు. ఈ రకంగా చెప్పుకుంటే అయితే చాలా పెద్దగా ఉంది. మీరు అందరూ కూడా ఆకలి ఉండొచ్చు. అన్ని చెప్పాలంటే కష్టమవుతుంది. అదో ముద్రాశ్రయం ఏమంటారు, మాకు చేపలు వేస్తలేదు, మాకు రుణాన్ని ఇస్తలేదు, మాకు బండి ఇస్తలేదు, మాకు పెప్పలు ఇస్తలేదు, మాకు వనలు ఇస్తలేదు. ముద్రాశ్రయం అంటారు. మాకున్న మళ్ళీ కొంత కూర్చున్నాడు. వాళ్ళకి దోని గొర్రెలు వస్తున్నాడు అని సపోర్ట్ లేదు. ఇప్పుడు గొర్రెల గురించి మాట్లాడితే స్పీచ్ గొర్రెలు మర్చిపోయాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎదుర్కొన్నాం, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ శాసన సభ్యులు మా మిత్రులు అందరూ శ్రీనివాస ఈ మేనేజ్మెంట్ అభివృద్ధి కార్మికులు మా అందరి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి అభివృద్ధి అంటే ఏడవనంతగా మీ గవర్నర్ చేసి చూపించినటువంటి గోపాలరెడ్డి గారు, జిల్లాల శాసన సభ్యులు పెద్దలు మా నాగేంద్ర గారు, శ్రీశ్రీ నాగేశ్వరులు గజరెడ్డి గారు, వేదిక మీద ఎగ్జాంపుల్స్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, శ్రీరాపురం పార్టీ అధ్యక్షుడు సంజీవ గారు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ, రైతు ధర్మాలకి, ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రైతుల కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈరోజు వాళ్ళు అధికారులు ఆనందించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు రైతులు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతులకైతే గతంలో తర్వాత
మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడిగా ఏమేం చేసిందో అనేది మాటలతో కాకుండా మరి మీరు ఈ నియోజకవర్గానికి మన జిల్లాలో రైతు బంధు ఐఎస్ వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు రైతు బంధు బ్రోకర్స్ మన మోడల్ చెప్పేదాన్ని ప్రభుత్వాలు రైతు బంధువులు మరి రైతు భరోసా కేంద్ర వాళ్ళు చెప్పే మాట దింపడానికి మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంధించి 73,000 కోట్లు ఈరోజు రైతు ముందుకు మాత్రమే మరి పరిస్థితున్నారు. మరి అందరూ అంతా మాట్లాడకుండా రైతులకు రైతు భరోసా అందించేవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వస్తే మాత్రమే అందించే పరిస్థితి ఈ ప్రభుత్వం. మన ప్రభుత్వంలో రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూసుకోవాలి. ఇప్పటికే అన్ని విషయాలు కూడా మరి చెప్తున్నారు. మనం ఈరోజు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. మరి రైతులు చేసే ఎరువులు కూడా యూరియా కూడా బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి దాఖలించింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఇచ్చిన మాట ఎవరికి కూడా ఎక్కువ పరిస్థితి లేదు. మరి మనకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మరి మరో కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలి. ఈరోజు అందరి పరిస్థితులు తీరాలి అని చూస్తున్నటువంటి తరం. మరి అడిషనల్ కూడా మరి 4 రోజులు మరి అప్పుడు ఎన్నికలు గడిచినప్పుడు నేను సిద్ధిపేట తర్వాత 4 రోజులు కూడా అదే స్థాయిలో అభివృద్ధి నేను చేసి చూపిస్తాను మాట ఇచ్చి ఈ శివరాత్రులు మనలో మరి చేయటం జరిగింది. మరి ఆయన మాట మీద నమ్మకంతో ఆరోజు భూపాలలో మీరు కళ్ళలో పెట్టి గెలిపించుకున్నారు. అదే విధంగా మరి భూపాలలో కూడా అదే స్థాయిలో మీ అందరూ ఆశలు అందరూ అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి చేసి చూపించారు. నిరంతరంగా సంక్షేమం కూడా మీకు అందించే పరిస్థితి ఆరోగ్యం ఉంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా పెట్టాలని ఆలోచనతో ఉన్నటువంటి అని తెలుసుకోండి. మరి స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు షార్ట్ టర్మ్ ఎక్కువ శాతం మనం గెలిపించుకుంటే మరి మరింత బలాన్ని చేకూర్చినట్టు అయితే భూపానికి మరింత బలపడే పరిస్థితులు ఈ ప్రభుత్వం మీద మనందరూ కూడా ఇన్వైట్ చేసే మరి ప్రభుత్వానికి మేమందరూ కూడా కార్యాలయంలో పనిచేయాలని చెప్పి మీరందరూ కోరుకుంటూ మనం ఎవరు కూడా గెలపాల్సిన పరిస్థితి లేదు. ఏ గ్రామంలో ఏ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు తొమ్మిది పరిస్థితి ఇప్పుడు పరిస్థితులు అయితే లేదు. ఇందాక అందరూ ఎప్పుడైనా వాళ్ళకి వెళ్ళాలంటే ఈరోజు అందరూ పోలీస్ బాగా వాళ్ళు వెళ్ళే పరిస్థితి కలుగుతారండి. మీరందరూ భయపడకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అందగా మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అందగా ఉంటుంది పనిచేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నా. కాబట్టి రైతులు మన కూడా ఉండగా అది ఒక నాలుగు రైతు రాజ్యం ఉండదని మరి ఈ రకంగా రైతులు ఏ దేశమైనా అన్నంతతో రైతు బాగుంటుందో ఆ దేశం బాగుంటారు, ఆ ప్రాంతం బాగుపడుతుంది. కాబట్టి అన్నం లేకుండా మనం ఎవరు కూడా బతుకులేదు, నీళ్ళు లేకుండా కూడా బతుకులేదు. కాబట్టి ముఖ్యంగా మన రాజు ముఖ్యమంత్రి
కళ్ళ చదివిస్తారు కదా వీళ్ళు మరి అన్నం పొందడానికి రైతులను కూడా ప్రోత్సహించి మరి గతంలో అందరూ తెలుసు మనం కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు 60 టన్నుల మరి పనులంటే దాని తర్వాత వచ్చిన తర్వాత 260 టన్నుల మన అభివృద్ధి ప్రారంభించిన తర్వాత కావాల్సిన ఈ రకంగా ఈ అమలు చేసుకో ఈ రకంగా ప్రతి మన సభ్యులు మన భక్త చెప్పడం జరిగింది 6 గ్రామంలో దాంట్లో 12 సబ్జెక్టులు 420 హాజరు అన్నీ సరళ అన్నీ ఏమి సగం వేసిండు వేసిండు ఇక్కడ కూడా ఇచ్చిన అన్ని అందరూ అబద్ధాలు మాట్లాడతారు అందరూ అబద్ధాలు మాట్లాడతారు ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళ ఇళ్ళలో ఎవరి దేవుడు మాట్లాడతారని జరుగుతున్నారు ఎవరు పరిస్థితి వెళ్ళిపోతా వెళ్ళారు అటువంటి పరిస్థితి అది కాబట్టి మనందరూ కూడా రాబోయే ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు భూమి కాబట్టి మనకు సంగమేశ్వర దక్షిణేశ్వర నారాయణగిరికి మనం ఏం చేయాలనే ఉద్దేశం సంగమేశ్వర అనేది చేయాలంటున్నారు ఇక్కడ 2 లక్షల పట్టిక 2 లక్షల మా దగ్గర అయితే 1,60,60,000 మరి మా ప్రదేశం హైవేస్ సముద్ర ముఖ్యం నాకు 665 మీటర్లు ఎక్కువ మా ప్రదేశం అది కూడా మొదలెట్టేది కొంచెం మీ దగ్గర మన బుద్ధి సాగించినట్టున్నారు కొంచెం సాధారణప్పుడు దాని మీద ఆపేసినట్టున్నారు అంటే మనం బాగుపడద్దు రైతులు బాగుపడద్దు ఇది నిజంగా కూడా మనం అందరూ కూడా రాబోయే విధానాల్లో వారికి బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా రాబోయే మరి ఈ యొక్క లోకల్ పాలసీలో ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి వాళ్ళు సైనికులు మన పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోరాడి తప్పకుండా ఎటువంటి ఇంకోటి వాళ్ళు ఎవరు వచ్చి అడిగే పరిస్థితులు ప్రభుత్వం వచ్చిన అడిగే పరిస్థితి ఉంది ఇద్దరు కళ్యాణ లక్ష్మి అని చెప్పి మా దగ్గర కూడా మా దగ్గర కళ్యాణ లక్ష్మి అని చెప్తే కొంచెం లేట్ వచ్చింది అప్పటి నుంచి ఎవరన్నా సార్ కళ్యాణ లక్ష్మి వస్తున్నాడు బంగారం కూడా ఇచ్చినట్టు అడిగే లేట్ వచ్చిందాను అంటే కాబట్టి బంగారం ఇచ్చే పరిస్థితి లేదు ఏ విధంగా మనం అభివృద్ధి చేసే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా మరి అర్థంగా వేరే ప్రాంతాలు కూడా చెప్తాను తెలంగాణ అప్పుడున్న తెలంగాణ వీళ్ళ వేరే రాష్ట్రాలు మనకు కర్ణాటక కూడా కర్ణాటక మనకు కూడా తెలంగాణ ఖచ్చితంగా అక్కడ పోతున్నప్పుడు మీ దగ్గర ఇతర మంది గ్రామ గారి కూడా జరిగిందని ఎందుకంటే అప్పుడు కర్ణాటక అందరూ వచ్చిన వాళ్ళు కర్ణాటక మీ దగ్గర మంచి జరుగుతుంది మన దగ్గర బాగుంటుంది కాబట్టి ఎవరి వరకు అభివృద్ధి పదం కల్పిస్తా ఉన్నారు ఆ అభివృద్ధిని గురించి మీరు అందరూ కూడా రాబోయే దినాలలో మొదటి బాధిత ఖచ్చితంగా అందరూ కూడా మన జెండా ఎగిరేయాలని మీ అందరికీ ప్రార్థిస్తాము అలాగే మరి ముఖ్యంగా మరి ఈ యొక్క ఆరోగ్య పర్యాటక హామీలు కూడా మొత్తం కూడా సరిగలేదు కాబట్టి మీరు మళ్ళీ మీరందరూ కూడా మేల్కోవాలి మనం మీ ఎవరైతే నిబంధనలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు వాళ్ళ ఓటానికి హక్కు లేదు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మేల్కొని ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో ఈ లోకల్ బాడీస్ లో తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.